సో హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు అందరూ. దీన్నే డెర్మా రోలర్ అంటారు. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, హెయిర్ బాధితులకి. అలాగే చాలామందికి తెలియకుండా ఉండొచ్చు. నేను తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఈ డెర్మా రోలర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ డెర్మా రోలర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అది ఎలా అంటే, ఈ డెర్మా రోలర్ని మనము హెయిర్ లేని చోట, అంటే బాల్నెస్ ఉన్న చోట మనము ఇలా రోల్ చేసుకోవాలి. ఎంత ప్రెజర్ పెడితే మనకు పెయిన్ రాదో, అంటే మరీ ఎక్కువ కాకుండా ప్రెజరు మనకు తగినట్టు మనకు తెలిసిపోతుంది కదా బాడీకి. అలా రోల్ చేసుకోవాలి. వీక్లీ ట్వైస్ చేసుకోవాలి. ఈ డెర్మా రోలర్ వల్ల యూజ్ ఏంటంటే, మనము మన హెయిర్ వెళ్ళిపోయిన చోట బాల్నెస్ ఉంటుంది కదా, అక్కడ పోర్స్ అనేవి మూసుకొని పోయి ఉంటాయి అన్నమాట. సో ఈ డెర్మా రోలర్ని మనం రోల్ చేయడం ద్వారా ఈ పోర్స్ని మనం ఓపెన్ చేస్తాం అనమాట. ఓపెన్ చేయడం ద్వారా అక్కడి నుంచి కొత్త వెంట్రుకలు రావడానికి అవకాశం ఉంది. అది ఎలా అంటే, మనం ఇది రోల్ చేయడం ద్వారా మన హెడ్ మీద బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఎలా అంటే, ఈ డెర్మా రోలర్ వల్ల యూజ్ ఏంటంటే, మన హెయిర్ ఎక్కడెక్కడైతే ఊడిపోయి ఉంటుందో అక్కడ మనము రోల్ చేస్తాం కదా, ఆ రోల్ చేసినప్పుడు అక్కడ కొంచెం ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ ప్రెషర్ వల్ల చిన్న చిన్న గాయాలు ఏర్పడతాయి. అక్కడ మనకి బ్లడ్ అనేది వచ్చి చేరుతుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి మన హెయిర్ పోర్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కొత్త హెయిర్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ డెర్మా రోలర్ అనేది హెయిర్ గ్రోత్లో మేజర్ పార్ట్. ఈ డెర్మా రోలర్ అనేది మనము 0.5 mm థిక్నెస్ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? మీరు ఆ డెర్మా రోలర్ రోల్ చేసిన తర్వాత మన హెడ్ మీద ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు మీరు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ బ్రాండ్కి సంబంధించిన మినాక్సిల్ తీసుకోవచ్చు. ఇది నేను బ్రాండ్ ప్రమోట్ చేయడం లేదు. సో మీరు మినాక్సిల్ అనేది తీసుకొని ఆ హెడ్ మీద మీరు ఎక్కడెక్కడైతే బాల్నెస్ కనపడుతుందో అక్కడ మీరు ఆ డ్రాప్స్ అనేది వేసుకోండి. ఈ మినాక్సిల్ వేసుకున్న తర్వాత బాగా మసాజ్ చేయాలి. ఇలా బాగా మసాజ్ చేసుకోవాలి. మనం చేత్తో అయినా మసాజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మసాజర్ ఉంటుంది ఇటువంటిది. ఒక మసాజర్ ఇలా 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 అనడం ద్వారా బాగా మన వేళ్ళ కంటే ఇది ఇంకా మసాజ్ అనేది ఎక్కువగా మన బ్లడ్ ప్రెషర్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి, అలాగే ఈ మినాక్సిల్ అనేది హెయిర్లో కలిసిపోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక రకమైన ఒక టైప్ ఆఫ్ మసాజరు. దీంతో కూడా మనము ఇట్లా హెయిర్ని ఇలా దూకోవడం ద్వారా మనకి హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనము హెయిర్ కోసము ఎక్స్టర్నల్గా మనము ఏమంటారు, డెర్మా రోలర్ వాడము, మినాక్సిల్ అప్లై చేయడం చేసాము. మరి ఇంటర్నల్గా కూడా మనము చేయడం ద్వారా ఇంకా ఎక్కువ తొందరగా ఫాస్ట్గా హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికోసము ఈ మినాక్సిల్ అనే ట్యాబ్లెట్, మనం మినాక్సిల్ అప్లై చేసాం కదా, అలాగే మినాక్సిల్ అనేది ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అది ట్యాబ్లెట్ ఫామ్ మనం ఇంటర్నల్గా తీసుకోవడం ద్వారా ఇంకా హెయిర్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇక్కడ మనము విటమిన్స్ ఉంటాయి కదా, మన విటమిన్ లోపం వల్ల కూడా హెయిర్ లాస్ అవ్వడానికి కారణం అవుతుంది. కాబట్టి దానికి ఒక బయోటిన్ ట్యాబ్లెట్స్ అన్నమాట. ఇవి బయోటిన్ ట్యాబ్లెట్స్ కూడా, అంటే డాక్టర్ను కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు, నేను ఓన్గా చెప్పేది కాదు. ఎవరి ప్రాబ్లంని బట్టి వారికి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. అందుకే నేను ప్రమోట్ చేయడం లేదు. అలాగే మన హెయిర్ అనేది ఎక్కువగా స్ట్రాంగ్గా నిలబడడానికి హెయిర్ గమ్మీస్ అనేటివి కొన్ని బ్రాండ్స్ అమ్ముతున్నారు. సో వాటిని కూడా తీసుకోవడం ద్వారా మీ హెయిర్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్, మీ హెయిర్ ఊడిపోయిన చోట చిన్న చిన్న ఫాలికల్స్ ఏమాత్రం ఉన్నా సరే మీకు 100% హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఇది నాది గ్యారంటీ. మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ కావండి. డాక్టర్ ఏం చెప్తాడో ఫస్ట్ వినండి. విన్న తర్వాత డాక్టర్ చెప్పింది నేను చెప్పేది ప్రోడక్ట్స్ సేమ్ మ్యాచ్ అయినాయి అనుకో, మనది ఫాలో అవ్వడం బెటర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అదే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు
దయచేసి డాక్టర్ని కన్సల్ట్ కాండి. నేను పదే పదే చెప్పేది అదే. ఎందుకంటే ఇవి వాడి మళ్ళీ ఏదన్నా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చాయనుకో మళ్ళీ నా మీదకి రాకూడదు. సో దానికోసమని చెప్తున్నా. ఇప్పుడు నా బాడీకి తగినట్టు నాకు ఇచ్చారు. నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యే తీసుకున్నా. సో మీరు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మేలు. ఎందుకంటే మరి పదే పదే చెప్తున్నా, కన్సల్ట్ అవ్వండి. ఇది డాండ్రఫ్ కోసం యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఫస్ట్ మన స్కాల్ప్ అనేది క్లీన్గా నీట్గా, అంటే ఈ డాండ్రఫ్ అనేది లేకుండా చేసుకున్న తర్వాతనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఎక్సలెంట్ గ్రోత్ అయితే వస్తుంది. సో దానికోసం మంచి యాంటీ డాండ్రఫ్ షాంపూను వాడండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు ఒక 10 రోజులు వాడి తర్వాత వదిలేసి, అన్న మీరు చెప్పారు నేను వాడాను నాకు హెయిర్ గ్రోత్ రాలేదు, ఒక డబ్బులు మనీ వేస్ట్ అయింది, ఇలా చెప్పకూడదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఏదైనా సరే 10 రోజులు 20 రోజులు అయితే రాదు. మీరు ఇది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్లో మీకు హెయిర్ అనేది లాస్ అవుతుంది. దాన్ని చూసి మీరు భయపడకండి. ఎందుకంటే ఆ హెయిర్ లాస్ అవుతుందంటేనే మీ బాడీ రియాక్ట్ అవుతుందని అర్థం. మీ హెయిర్ లాస్ అయిన చోట కొత్త హెయిర్ అనేది, అంటే న్యూ హెయిర్, బేబీ హెయిర్ అనేది కొత్తగా పుట్టుకొని వస్తుందన్నమాట. ఇలా కన్సిస్టెన్స్గా 5 to 6 months వాడండి. హెయిర్ ఎందుకు రాదో నేను చూస్తా. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు హెయిర్ పొందితే ఫ్యూచర్లో, ఒకవేళ హెయిర్ కానీ మీకు వస్తే మళ్ళీ ఈ వీడియో కింద వచ్చి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అనో ఏదో ఒకటి. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పటివరకు అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి లేవు. అందుకే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఇలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్డేట్ చేస్తానో మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి హెయిర్ గ్రోత్ టిప్స్ అండ్ ట్రిక్స్ తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ.